బాపట్ల జిల్లాలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పెనుగుదురుపాడు గ్రామంలో ఓ దుకాణం అగ్నికి ఆహుతైంది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న సరుకులన్నీ కాలిపోవడంతో యజమాని బంధనబోయిన నాగేశ్వరరావుకు సుమారు 6 లక్షల నుండి 7 లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడు బంధనబోయిన నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయిస్తూ మంటలు చెలరేగినట్లు ఫిర్యాదు చేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక దురుద్దేశపూర్వకంగా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెనుదురుపాడు, నా పేరు చింతకాయల విజయలక్ష్మి. శనివారం తెల్లారితే ఆదివారం నైట్, తెల్లారితే ఆదివారంలో 2-3 జరిగింది. అది ఎలా జరిగిందో కూడా మాకు తెలియదు. నేనే చేసేది. ఫ్యాంటీ షాప్ అన్నీ ఉంటాయండి. ఎంత సామాన్లు ఉండొచ్చు? 7-8 లక్షల లోపు ఉండొచ్చు. అంటే ఏ సమయంలో జరిగింది? అది 3-2 ప్రాంతం జరిగిందేమోనండి, తెలియదు నాకైతే. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసారా మంటలు చెలరేగినప్పుడు? కానీ అట్లా చుట్టుపక్కల వారు చూసారో మరి ఆర్పేసి ఉంది. నేను తెల్లారి వచ్చాను, అంతవరకే నాకు తెలుసు. ఎవరి మీద మీకు అనుమానం కానీ దీని మీద విభేదాలు కానీ ఏమైనా ఉన్నాయా? అనుమానం అయితే ఎవరి మీద లేదండి, విభేదాలు కూడా ఏమీ లేవు. నా పేరు బాదమైన నాగేశ్వరరావు అండ్ వీర నాగేశ్వరరావు సన్ ఆర్యాస్, పెనుదురుపాడు, చుండూరు మండలం. మొన్న ఆదివారం రోజు నైట్ 2 గంటల 3 గంటల మధ్యలో జరిగింది. ఇది ఆల్రెడీ 33 సంవత్సరాలు అయింది షాప్ పెట్టి. బిఎన్ఆర్ రైస్ స్టేటస్ అండ్ కిరాణా షాపు. ఆల్రెడీ బ్యాంకులో కూడా ముద్రలో తీసుకుని ఉన్నాము. ఈ ఇన్స్టిట్యూట్ ఎలా జరిగింది తెలియదు. ఈ షాపు ఆల్రెడీ మా సిస్టర్కి అప్పచెప్పి నేను గుంటూరులో బ్యాంకు డిఎస్సి చేస్తూ ఉంటాను, బ్యాంకు లోన్స్ అవి చేస్తూ ఉంటాను. ఎలా జరిగింది తెలియదు. తెలియకుండా గుర్తులేని వ్యక్తులు కావాలని చెప్పి పెట్టారు, ఎవరేం తెలియదు. అది జరిగింది. అది ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలు. సుమారుగా ఎంత నష్టం వాటిల్లింది దీనివల్ల? 6 to 8 lakhs లోపు. అంటే ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా చేశారా ఇలా ఉంటే ఎట్లా? దీనిపైన ఎవరు తెలియదు, గుర్తులేని వ్యక్తులు. ఇప్పటి వరకు ఏమైనా కంప్లైంట్ కానీ ఏమైనా ఇవ్వడం జరిగింది? ఆల్రెడీ ఎస్పీ ఆఫీస్కి ఇచ్చామండి. ఎస్పీ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాము. ఆల్రెడీ ఏమన్నారు? అర్జీ పెట్టాము. ఆల్రెడీ ఎంక్వైరీకి పంపిస్తా అన్నారు. అదండి జరిగింది. ఇక్కడ అనుమానాలు ఏమీ లేవండి. ఇక్కడ ఎవరి మీద ఆల్రెడీ చిన్న ముద్ర ఒకటి ఉందండి, సీసీటీఎంఎస్ కింద పెట్టుంది. ఆల్రెడీ 33 నుంచి ఆల్రెడీ బిల్స్, ఎఫ్సీడ్ బిల్లు, పంచాయతీ ఇది ట్యాక్స్, సీసీటీఎంఎస్, ఆల్రెడీ లేబర్ లైసెన్స్, A to Z ఆల్ పేపర్స్ ఉన్నాయి సార్.